విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 100కి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు 24 రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ 21, 2025 నాడు సత్కరించబోతున్నాం. ఇది ఒక గౌరవ వేదిక. ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు. ఇప్పుడే 9855553245 నంబర్కి వాట్సాప్లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో గల గగ్గలపల్లి గ్రామంలో హౌసింగ్ ఎండి వి గౌతమ్ జడ్పీ సీఈఓతో కలిసి జిల్లా కలెక్టర్ బాధవ్ సంతోష్ నిర్మాణంలో ఉన్న ఇంద్రమ్మ ఇండ్లను పరిశీలించి లబ్ధిదారులతో రచ్చబండ దగ్గర నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 26 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, ఈ ఇండ్ల నిర్మాణం 400 నుండి 600 స్క్వేర్ ఫీట్ లోపల ఇంటిని నిర్మించుకోవాలని, అదేవిధంగా బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, లెంటల్ లెవెల్లో మరో 1 లక్ష రూపాయలు, 3వ విడతల స్లాబ్ లెవెల్లో 2 లక్షల రూపాయలు, మొత్తం ఇల్లు నిర్మాణం పూర్తయిన తర్వాత 4వ విడతలు మరో 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే లబ్ధిదారుల్ని అకౌంట్లో జమ చేస్తారని, అలాగే ఇందులో ఏ ఒక్కరికి 1 రూపాయి లంచం ఇవ్వకూడదని, నిజమైన పేదోడికి మాత్రమే ఈ ప్రభుత్వ పథకం కింద లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండా నాగేష్, గ్రామానికి చెందిన లబ్ధిదారులు, వివిధ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో అదే మా దగ్గర నుంచి మీ అందరికీ ఉన్న రిక్వెస్ట్. సో మీకు ఏం ఇబ్బంది ఉన్నా, ఇసుక ఇబ్బంది ఉన్నా, లేకపోతే సిమెంట్ రేట్లు పెంచుతారన్నా, లేకపోతే మీకు కూలీల రేట్ ఎక్కువ పెంచుతారన్నా కూడా మేము మండల్ లెవెల్లో కమిటీ ఇవ్వడం జరిగింది. సిమెంటు అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి పెరిగినా కూడా వాళ్ళని యాక్షన్ తీసుకొని ఇంతకుముందు ఏ రేట్కి వచ్చిందో అదే రేట్కి వచ్చేటట్టు, ఇసుక కూడా ఇంతకుముందు ఏ రేట్కి వచ్చిందో అదే రేట్కి వచ్చేటట్టు, అండ్ ఇసుకకు మీకు వేరే ఖర్చులు ఏమి ఉండవు, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మాత్రమే ఇస్తాం. సో ఆ ఛార్జెస్ పెట్టుకొని తక్కువ రేట్కు మీకు ఇసుక ఇచ్చి, సిమెంట్ ఇచ్చి తక్కువకు అన్ని అందేటట్టుగా తీసుకుంటాం. ఎవరైనా ఎక్కువ తక్కువ రేట్లు చేసినా కూడా మా కమిటీ పోయి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటారు. మా సైడ్ నుంచి మీకున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా మీరు వర్క్ స్టార్ట్ చేసుకుని ఇందుసారి కూడా మొత్తం ఆల్మోస్ట్ ఒక 3-4 విలేజెస్ తిరిగారు. ఇక్కడ ఈ విలేజ్ కూడా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 40% బెనిఫిషరీస్ హౌసెస్ కూడా తిరగడం జరిగింది. సార్ని కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుకుంటున్నాను. ఎందుకు ప్రభుత్వం ఇస్తుందంటే మనం ఎక్కువ మన మీద ఆర్థిక భారం పడకూడదు. ఎవరి మీద? లబ్ధిదారుల మీద. ప్రభుత్వం మీద చాలా పెద్ద ఆర్థిక భారమే, కానీ ప్రభుత్వం మోస్తుంది, లబ్ధిదారులు మోయకూడదు, వాళ్ళ అప్పులు పాలు కాకూడదు అనే ఉద్దేశంతోనే 400 SFT ఇల్లు కట్టుకోవాలి. మ్యాక్సిమం మీరు కొంచెం డబ్బులు పెట్టుకోగలిగితే ఇంకో 100-200 SFT పెంచుకోవచ్చు 600 దాకా. కానీ 400 SFT ఇల్లు అయితే 5 లక్షల్లో అయిపోతుంది. సో మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా ఉండాలని 5 లక్షలు అనేది ప్రభుత్వం ప్రకటించింది. సో దాని ఉద్దేశం మీరు మర్చిపోకూడదు. మళ్ళీ మీరు పిల్లర్స్ పెట్టి కడితే ఇంకా మీకు 50,000-60,000 పెరుగుతుంది. సో ఇలాంటిది ఉంటుంది. సో పెట్టుకుంటే అది దీంట్లో ఏమి ఆర్టికల్స్ అంటే యాక్చువల్లీ ఇది నాట్ బిల్డింగ్ యూనిట్, వీళ్ళు వేరే ఎక్కడ ఉంటున్నారంట కదా, అంతే కదమ్మా? ఎక్కడ ఉంటున్నారు? ఇల్లు కట్టాలంటే మేస్త్రి ఖర్చు 1,50,000 కన్నా దాటకూడదు, మెటీరియల్ ఖర్చు 3.5 లక్షల కన్నా దాటకూడదు. అట్లా మనం అంటే మార్కెట్ రేట్స్ అన్ని తీసుకుని వర్కౌట్ చేసి పెట్టినాము. సో మీరు మేస్త్రి మాట్లాడేటప్పుడు కూడా ఊరు పెద్దవాళ్ళు కూడా మీరు దగ్గర ఉండి మాట్లాడిపించాలి. అంటే ఒకేసారి 30 ఇళ్ళు 20 ఇళ్ళు శాంక్షన్ అయ్యేటప్పుడు గిరాకీ పెరుగుతుంది, మళ్ళీ వాళ్ళు రేటు పెంచేస్తారు, మొత్తం బడ్జెట్ అన్నీ ఎగిరిపోతుంది. సో అందుకని జాగ్రత్తగా మాట్లాడి మేస్త్రులు 1 రూపాయలు తక్కువ చేయాలి. కానీ పేదలకి కట్టేటప్పుడు వాళ్ళు ఏదో దొరికింది కదా, గవర్నమెంట్ 5 లక్షలు గవర్నమెంట్ వేస్తుంది దాకా, బేస్మెంట్ దాకా పిల్లర్స్ లేకపోతే మీకు మొత్తం లోడ్ దాని మీద పడుతుంది. తర్వాత గోడ లేకపోయినా కూడా సరిపోతుంది, పిల్లర్స్ లేపాలని అవసరం లేదు. ఇంకో ఫ్లోరు ఇంకా ఒక 10 సంవత్సరాలు ఇంకో అంతస్తు వేసుకుంటామన్నా కూడా సరిపోతుంది, దానికి పిల్లర్స్ అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఏంటి, మన మేస్త్రులకు అలవాటు అవుతూ ఉంటుంది. అంటే G+2 కడుతుంటారు, టౌన్స్లో వెళ్ళి అక్కడ పిల్లర్స్ వేసి కడుతుంటారు. దాన్ని చూసి ఒకరు ఇక్కడ కడతారు, ఒకరిని చూసి ఇంకోరు. ఎందుకు ఆ పిల్లర్స్ వేస్తామనేది లెక్క ఉండదు. ఎందుకంటే వాళ్ళు మేస్త్రులు కూడా ఇంజనీరింగ్ చదివి ఉంటారు కదా, వాళ్ళు అలవాటు ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ని బట్టి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మా ఇంజనీర్స్ కూడా మీకు గైడ్ చేస్తుంటారు, ఈ పిల్లర్స్ ఇలాంటివి అవసరం లేదు.
మీకు డబ్బులు ఎక్కువ ఉంది దాంట్లో పెడతారంటే పెట్టండి, కానీ దానివల్ల మీకు పెద్ద ఉపయోగం అనేది ఉండదు. అమ్మ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చి మన నెల రోజుల్లో మీరు మొదలు పెట్టుకోవాలి వర్క్. లేకపోతే మీ అలా 100 మంది ఉన్నారు శాంక్షన్స్ మాకు రాలేదని. ఒక్క అన్నరులు కూడా ఇది అంటే లాభం చేరకూడదనే ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో, గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏదైతే ఉందో దాని మేరకే ఇక్కడ మన నాగర్ జిల్లాలో పని నడుస్తుంది. సో సంతోషం. మీరు అందరు కూడా చేస్తున్న వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ లేకపోతే మన బలాన్ని మీరు చేత కూడా పార్టీలకు అతీతంగానే పనిచేసినాం. ఇక్కడ నిజమైన పేదోళ్ళకే ఇచ్చినాం కాదు. కొందరు ఏమనుకున్నారు, ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చినాం, కొందరు బేస్మెంట్ చేసుకున్నారు, కొందరు స్లాబ్ వేసుకున్నారు. దానికి బిల్లులు ఇస్తారనుకున్నారు, దానికి ఇస్తలేరని తెలిసి నిరాశ కూడా ఉంది. దానికి మీకు గాని మీ బ్రాండ్ కి గాని గుర్తింపు కావాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన వేదిక. విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు, ఫ్లయర్స్, ఫ్లెక్సెస్, స్టేజ్ బ్యాక్డ్రాప్స్ లు, బూత్లపై మీ బ్రాండ్, ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రెజెంటేషన్స్, ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్గా భాగస్వామ్యం అవ్వండి.